వ్యాఖ్యలను మల్లెవరపు బాలలత తీవ్రంగా ఖండించారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు దురదృష్టకరం. అసలు దివ్యాంగులం బ్రతకాలా వద్దా, మమ్మల్ని రాష్ట్రంలో ఉండమంటారా వద్దా అంటూ స్మితా సబర్వాల్ను విమర్శించారు. స్మితా దివ్యాంగ కమ్యూనిటీపై మాట్లాడినందుకు రియాక్ట్ అయ్యారు. స్మితా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతోంది. స్మితా ట్వీట్ దివ్యాంగుల పట్ల వివక్షతను చూపుతోంది. ఐటీ యాక్ట్ కింద స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకోవాలని బాలలత మీడియాను సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు. చాలా fundamental and it is wrong for all the English media. Her comments are derogatory, acrimonious, atrocious, reprehensible. They are not justifiable. They are against the Constitution. అందరూ రకరకాల ఆర్గనైజేషన్స్ నుంచి డిఫరెంట్ లెవెల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఇన్ఫాక్ట్ మీరు ఎక్కడ డిజైన్ రాయాలి న్యాయం చేయమంటే అందరూ సెక్షన్ లేదు డిఫరెంట్ లెవెల్ కూడా కాదు స్పెషల్ లెవెల్ ఏ రోజుకి 20 గంటలు పనిచేస్తాను ఏమనండి నేను చెప్తున్నాను నేను పరీక్ష రాస్తాను రాయమనండి సివిల్స్ ఎగ్జామ్ ఈ రోజు కూర్చోమనండి 20 గంటలు పనిచేస్తాను పని చేయమనండి హౌ కెన్ షీ జడ్జ్ దట్ we cannot take it anymore. The comments are very reprehensible, condemnable, and discriminatory, and there is no justice and fairness in the comments. As a civil services officer, she will have followers and restraint. కొంచెం పనులు ఉంటాయండి ఆ పర్సనల్ గురించి ఏదో కామెంట్ చేస్తామా ఆ ఇన్స్టాల్ గురించి కామెంట్ చేస్తామా ఆవిడ పర్సనల్ కొంచెం వెళ్ళామా ఎవరన్నా అడిగారా ఆవిడ వచ్చి సమాజం మీద రాస్తారు వీళ్ళు పైలట్గా తీసుకుంటారా వీళ్ళని డాక్టర్స్ గా సర్జన్స్ గా తీసుకుంటారా మరి అవునైతే ఇలాంటి అనైతికం ఇల్లీగలే ఐఏఎస్ ఆఫీసర్స్ తయారైన ప్రపంచం దగ్గర పట్టింది మీకు తెలుసా సామాజికంగా రాజకీయంగా ఆర్థిక